దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అత్యధికంగా ఈసారి వరి ధాన్యం పండిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 45 లక్షల ఎకరాల్లో రైతులు సన్నధాన్యం పండించారని అన్నారు. 2025 జనవరి సంక్రాంతి నుంచి సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం 17 తేమ శాతంతో వడ్లు కొనుగోలు చేస్తుందని తెలిపారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, అధికారం కోసం తాపత్రయపడుతున్న బీజేపీ రైతులను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. రైతుకు చెల్లించింది గతంలో ఇదే రోజున కేవలం 422 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం చెల్లించింది 622 కోట్లు. గతంలో బోనస్ అనేది లేదు, కానీ మేము ఇప్పుడు సన్న రకాలన్నిటికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. బోనస్ చెల్లింపు కూడా మొదలైంది. కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకొని అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి, అధికారం కావాలనుకొని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి, ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, వాతావరణం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడటం, ఈ యొక్క మొదటి రోజు నుంచే, ఈ నెల మొదటి వారం నుంచే దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది. అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో ఎన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో కుడి ఎడంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కొనుగోలు జరుగుతుంది. ఉత్పత్తి పెరిగింది, అదేవిధంగా కొనుగోలు పెరిగింది, పేమెంట్లు పెరిగినాయి. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈనాడు వ్యవసాయ బడ్జెట్ని పెంచి సుమారు 47,000 కోట్లు. ఏ బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంత పెద్ద మొత్తాన్ని కేటాయించినటువంటి రాష్ట్రం లేదు. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని కష్టపడ్డటువంటి రైతుని మీరు కన్నీళ్లు పెట్టియాలని చెప్పో, లేకపోతే కృత్రిమమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలికంగా మీరు శునకానందం పొందొచ్చు. అది మంచిది పద్ధతి కాదు రాజకీయ పార్టీలకు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి మేము అన్నటువంటి ప్రతి మాట రైతుకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. దాని తర్వాత రైతు భరోసా కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంటిన్యూ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం.